హాయ్, అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీకు టమాటా రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాను నేను, సరేనా? ముందుగా మీకు 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నా. 1/2 కేజీ రైస్. ఈ 1/2 కేజీ రైస్లకి టమాటాలు ఎన్ని కావాలో చూపిస్తాను మీకు. ఈ గ్లాస్తో 2 వేస్తే 1/2 కేజీ అన్నట్టు. ఈ 2 గ్లాసుల రైస్ కడిగి పెట్టుకోవాలి. ఈ రైస్ని చూసిండ్రా? ఈ రైస్ చాలా వైట్గా లేవు, ఎందుకు అనుకుంటుండ్రా? ఈ పాలిష్ లేని బియ్యం అన్నట్టు. ఈ రైస్ పాలిష్ లేదు. మా చెల్లె వాళ్ళకు వండితే ప్రతి సంవత్సరం మేము వాళ్ళ దగ్గరనే కొనుక్కుంటాం. పాలిష్ లేకుండా ఉంటే ఈ రైస్ ఇట్లానే కనిపిస్తాయి అన్నట్టు. ఈ రైస్ మొత్తం వాళ్ళ పొలం ఇవే అన్నట్టు. వాళ్ళ పొలంలో వండినవి కాబట్టి వీటిని ఒక రాశి బియ్యం అంటారు. ఇవి ఒక రాశి బియ్యం అంటే వాళ్ళ పొలంలో వండినవి. ఇప్పుడు మనం బయట కొనుక్కున్నాం అనుకో రైస్, అన్నీ కలిపి అందరి పొలాలకి కలిపి వస్తాయి. ఇప్పుడు మా చెల్లె వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి మాకు ఒక రాశి బియ్యం అంటారు. వీటిని ఒక రాశి బియ్యం అన్నట్టు, సరేనా? ఎందుకంటే ఒక రాశి బియ్యం బాగుంటాయని మా చెల్లె దగ్గరనే మేము కొనుక్కుంటాము. అందరికీ వీలుండదు, కాకపోతే చెప్పాలనిపించింది చెప్తున్నా. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంటాయి. టమాటాలు తీసుకున్నా 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువనే. ఎందుకంటే టమాటా రైస్లకి టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే కర్రీ లేకుండా కూడా తినొచ్చు. అందుకని నేను 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఇక పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మాత్రం మీకు చూపిస్తా, సరేనా? ఇంకొకటి చెప్పన్నా, అన్ని కూరగాయలు ఏవైనా కూడా అంటే కడిగి కోసుకునే ఏ కూరగాయ అయినా కూడా కడిగే కోసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఏం చేస్తారు, అది కోసినాక కడుగుతారు. అట్లా కడగొద్దు. ఎందుకంటే అట్లా కడిగినాక ఇక అందులో ఏముంటుందండి, విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకనే కొన్ని కూరగాయలను కడిగి కోసుకునేటివి ఉంటాయి. అట్లా మీరు కూడా కడిగి కోసుకోండి, కోసినాక కడగకండి కొన్ని, సరేనా? ఇవన్నిటిని కడిగినాకనే కోసుకోవాలి ఇట్లా కదా. చాలామంది చెప్పే ఉంటారు, అందరికీ తెలుసు, కానీ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా. పచ్చిమిర్చి అయితే చీలికలు చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, టమాటా రైస్ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇట్లా వండితే ఇష్టంగా తింటారు, కడుపు నిండా తింటారు. నిజం, ఇష్టంగా కడుపు నిండా తింటారని నేను చాలా చేస్తాను. నేనైతే టమాటా రైస్ ఎప్పుడన్నా ఫీవర్ వచ్చి నోరు బాగలేకుండా ఘాటుగా కావాలని అనుకున్నాను అనుకో, అప్పుడు కూడా నేను ఇట్లనే ట్రై చేస్తాను అన్నట్టు. అందరు తింటారు మా ఇంట్లో. మీరు కూడా ఇట్లా ట్రై చేసి అందరు మంచిగా మీరు కడుపు నిండా తినాలని మీకు చూపిస్తున్నా. నిజం. నేను ఊరికి పోతా కదా, మా చెల్లెళ్ళ ఊరికని, మళ్ళీ మా నాన్న వాళ్ళ ఊరికి, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి పోతే మా బాబాయ్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా టమాటా రైస్ చేస్తా అంటే అక్క చెయ్యక్క అని అంటారు. నన్ను ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. కంపల్సరీ వాళ్ళకు చేసి పెడతాను పోయినప్పుడు. మేమైతే ఊరికి పల్లెటూరులో అంటే మాకు ఇష్టం ఉండి మా బాబాయ్ పిల్లల దగ్గరికి పోతూనే ఉంటాము. మా చెల్లె దగ్గరికి ఎక్కువ పోతుంటా నేను. కాకపోతే మా బాబాయ్ పిల్లలు వాళ్ళు గిట్ట ఎక్కువ రారు. వాళ్ళకు వ్యవసాయం ఉంటుంది, ఏదో ఒక పని ఉంటుంది అక్క, మేము రాము. మళ్ళీ ఈ సిటీలా ఈ చిన్న చిన్న ఇరుకు ఇండ్లల్లో ఉండలేమని చిన్న చిన్న ఇండ్లల్లో, ఈ ఇరుకు ఇండ్లల్లో మేము ఉండలేము అక్క, నువ్వేరా మంచిగా సరదాగా ఊర్లలో ఉందాము, పొలం దగ్గరికి పోదాము అని ఇట్లా అంటారు అన్నట్టు.
ఇక వాళ్ళు ఎట్లాగూ రారని పోతుంటా అన్నట్టు. నేను ఎప్పుడు టమాటా రైస్ చేసినా కూడా ఎక్కువ చేస్తా. ఎందుకంటే మేము అందరం మంచిగా తింటాం. మళ్ళీ మా పక్కన వాళ్ళకి పెట్టిద్దామని కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగా నచ్చుతారు అన్నట్టు ఈ టమాటా రైస్ని. మళ్ళీ మీకు కూడా అందరూ ఎక్కువ వండుకునేటోళ్ళు ఉండరు కదా, హాఫ్ కేజీ అయితే కంపల్సరీ వండుకుంటారు. అట్లా కూడా హాఫ్ కేజీ వండి చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నా. దీన్ని బట్టి ఎక్కువ వండుకుంటే ఎంత తీసుకోవాలో మీకు కూడా అర్థమైపోతుంది కదా, అందుకని నేను హాఫ్ కేజీ వండి చూపిస్తున్నాను మీకు. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చీలికలు, ఇగో కొత్తిమీర, ఇగో పుదీనా, వీటితో పాటు ఇగో బగారాకు, ఇగో ఇలాచి, లవంగాలు, చెక్క, సాజీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. వీటితో పాటు కొంచెం కారం కూడా వేయాలి, కావాల్సినంత ఉప్పు. ఓకేనా? ఈ గరం మసాలా ఉంది కదా, ఇవన్నీ కలుపుకొని కచ్చపక్క దంచుకొని వేసుకోవాలన్నట్టు. దీంట్లో టమాటా రైస్లో ఇదే ఇట్లా దంచుకొని వేయటమే స్పెషల్. వాటికి ముక్కలుగా వేసుకోవద్దు అన్నట్టు, కచ్చపక్క దంచి వేసుకోవాలి. చేస్తున్నానండి రైస్ వండటము. నేను కుక్కర్లోనే వండుతా, చూడండి. ఈ టమాటా రైస్లా నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. అంటే అందరికీ అందుబాటులో ఉండదు కదా నెయ్యి. అంటే నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తా. ఆయిల్ కొంచెం, గీ కొంచెం. కాకపోతే లేనప్పుడు ఎట్లాగో ఆయిల్ వేసుకునే చేసుకోవాలి కదా, అందుకనే నేను మొత్తం ఆయిల్ వేసి చూపిస్తున్నా మీకు. మీరు ఏమైనా అనండి, ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఆయిల్తోనే టేస్ట్ అని ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను నేను. ఇంకా ఆయిల్ వేసేసిన బగారా, బిర్యానీ ఇలాంటి టమాటా రైస్ వీటి అన్నిట్లా ఆయిల్, నెయ్యి ఇవన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ బగారా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసినాయి, పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా,
ఇప్పుడు టమాటాలు, ఇవన్నీ ఇట్లా కలుపుకొని కొంచెం కారం, ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తున్నా. మళ్ళీ గరం మసాలా కూడా వేస్తాం కదా, ఘాటు ఎక్కువ అవుతుంది అన్నట్టు, అందుకే కొంచెం కారం వేసుకున్నాం కొద్దిగా. ఉప్పు రుచికి తగినంత. కొంచెం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. అందుకే ఎవరు రుచిని ప్రకారం వాళ్ళు వేసుకోండి. ఉప్పు వేసిన ఇట్లా మనం అన్నీ వేసుకుంటూ కలుపుతుంటేనే సగం మగ్గిపోతుంది టమాటా కదా. ఇదిగోండి, ఇది గరం మసాలా అంతా కచ్చపక్క దంచుకోవాలన్నట్టు. ఈ రోట్లో వేసి దంచుకుంటా. ఇదిగోండి, కచ్చపక్క దంచుకోవాలి ఇవి. ఇంకో ఇట్లా ఇట్లా కచ్చపక్క దంచుకోవాలి, పౌడర్ లాగా కాకుండా కచ్చపక్క అన్నట్టు. ఇది వేసుకుందాం మనము. టమాటా కూడా అంతా ఉడికేసిందండి. నేను చాలా పండినే తీసుకున్నా, తొందరగా ఉడికేసింది. మీరు కొంచెం కచ్చిగా ఉన్నాయి, ఉడుకుతలేదు అనుకుంటా, 1-2 విజిల్ పెట్టేసుకోండి ఉడకడం కోసం. నేనైతే విజిల్ ఏం పెట్టుకోలేదు. ఇంకో ఎంత మెత్తగా ఉడికేసింది. ఇదిగోండి, కడుక్కున్న కొత్త బియ్యము నానబెట్టుకుంటే ఏంటంటే అన్నం మెత్తగా అవుతుంది అన్నట్టు. మామూలుగా వండుకున్నా కూడా మెత్తగా అవుతుంది. అందుకనే నేను ఇప్పుడే కడుక్కున్నా, కడిగి డైరెక్ట్ అట్లనే వేస్తాను నానబెట్టకుండా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా, దీంతోనే వాటర్ తీసుకుంటున్నాను అన్నట్టు. అంటే ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇది 1, 2, 3. ఇక వేసారు అన్నట్టుగా ఏం లేదు, వేసట్లు వేయటం అది ఇది. డైరెక్ట్ కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి ఈ వాటర్తో పాటు ఈ రైస్ కూడా వేసేసేయాలి. మనం మామూలుగా గిన్నెలో వండుకుంటే మాత్రం వేసట్లు వేయాలి. కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ వాటర్తో పాటు రైస్ కూడా వేసేసేయాలి. అర్థమైంది కదండి మీకు, ఇలా అన్నట్టు. రైస్, వాటర్ ఇవన్నీ వేసుకొని పెట్టుకున్నా, ఇక మూత పెట్టేసుకోవాలి.
అయితే 3 విజిల్ పెట్టుకున్నా. 3 విజిల్స్ వచ్చేసినాయి. విజిల్స్ రాగానే కట్టేసిన. ఆ విజిల్స్ ఎప్పుడు పోతాయా, ఎప్పుడు తినాలన్నా ఆకలిస్తుందని అనిపిస్తుంది. నిజం, టమాటా రైస్ చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా నేను. ఎప్పుడన్నా నోరు బాగా లేకుండా ఉంటుంది కదా మనకి, ఎప్పుడన్నా కొంచెం ఘాటుగా తినాలని అనిపిస్తుంది, అప్పుడప్పుడు నోరు బాగలేకపోతుంది. అప్పుడు కూడా ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా నేను, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే పోయిందండి, తీసుకున్నా నేను. ఇక చూడండి, తీయగానే ఇది ఇట్లా కనిపిస్తుంది. అంటే ఇట్లా కనిపించినప్పుడు ఇగో మంచిగా అయింది చూడ అన్నం, పూలుగా. వాటర్ కూడా సరిపోయింది. చూసిండ్రా ఎంత బాగుందో, మంచిగా కనిపిస్తుందా? ఇగో అంటే పైది కింది ఇదంతా టమాటా కలవాలి కదా, ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని పెట్టుకొని తింటే నా సామిరంగా ఇంకా తినాలనిపిస్తుంది. చూసారా, ఈ టమాటా రైస్ కర్రీ లేకుండానే తినొచ్చు. ఇదేదో తిన్న తర్వాత లాస్ట్ కొంచెం అన్నం ఉంటుంది కదా, ఈ టమాటా రైస్లోనే కొంచెం పెరిగేసుకొనైనా, కొందరు రైతా చేసుకుంటారు కదా, రైతా చేసుకొనైనా కొంచెం లాస్ట్ అన్నం కొంచెం తినండి, బాగుంటుంది. మొత్తం మాత్రము రైతాను పెరుగు వేసుకుని తినొద్దు. ఎందుకంటే టమాటా రైస్ టేస్ట్ తెలియాలంటే ముందు ఈ టమాటా రైసే తినాలి. లాస్ట్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు రైతాను వేసుకొని తినండి. లేదు మాకు ఇట్లనే బాగుందన్న అనుకున్నారనుకో, ఇట్లనే తినేసేయండి, ఇట్లా కూడా బాగుంటుంది. సరేనా? నాకైతే కొంచెం చల్లగా అయింది, చూపిస్తున్నా మీకు. రౌండ్గా కోసిన కొన్ని ఉల్లిగడ్డలు, ఇట్లా కూడా తింటే బాగుంటుందని మీకు చూపిస్తున్నా. ఓకేనా? ఇంకా చూడండి రైస్ ఎంత బాగుందో. నేను మీకు చెప్పిన దానికన్నా మంచిగా అయింది అన్నం ఈ టమాటా రైస్, నిజం చెప్తున్నా. అంత బాగుందంటే అంత బాగుంది. మనం ఫంక్షన్లలో హోటల్లో పోయి తిన్నా కూడా ఇంత టేస్ట్ రాదు, అంత బాగుంది. మనం చేసుకొని తిన్నది ఎంత బాగుంటుంది, మన చేతితో చేసుకున్నది ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంది, చాలా టేస్ట్ అయింది. మీరు కూడా ఇట్లా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. సరేనా? బాయ్.